సిక్కిం భూటాన్లకు సమీపంలోని డోక్లాం ప్రాంతంలో చైనా భారత సైనికుల మోహరింపుతో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా మాజీ రాయబారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైనికుల ముందు 3 ఆప్షన్లు ఇచ్చింది చైనా. మొదటిది బేషరతుగా వెనక్కి వెళ్లిపోవాలట. రెండోది అలా వెనక్కి వెళ్లకపోతే బందీలుగా పట్టుబడాలట, అప్పుడు ప్రాణాలైనా మిగులుతాయంటూ హెచ్చరించింది. ఇక మూడోది అలా కూడా చేయకపోతే చంపేస్తామని హెచ్చరించింది చైనా. సరిహద్దుల్లో సమస్య భారత వల్లే వచ్చిందని చైనా రోజు ఆరోపిస్తూ వస్తోంది. ఇక దీనికి దౌత్యపరమైన పరిష్కారం సాధ్యం కాదని చైనా విదేశాంగ వ్యవహారాల నిపుణుడు కుండ బద్దలుగొట్టినట్టు చెప్పేశాడు. లియు యౌఫౌ అనే ఆయన ముంబైలో చైనా కౌన్సిల్ జనరల్గా గాను గతంలో పనిచేశారు. సైనిక దుస్తులతో మరో దేశంలోకి వస్తే వారు శత్రువులేనంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది చైనా. వెనక్కి వెళ్లకపోతే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ 3 ఆప్షన్స్ భారత్ ముందు ఉంచామని, వాటిలో ఏది ఎంచుకుంటారో మేము ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చింది చైనా. అర్థవంతమైన సున్నితమైన ప్రత్యామ్నాయాల్ని మాత్రమే భారత్ ఎంచుకుంటుందని మేము భావిస్తున్నాం అంటూ చెప్పారు. ఈ వ్యాఖ్యలతో అదే స్థాయిలో భారత్ భగ్గుమంది. భారత్ తనను తాను ఎలా రక్షించుకోగలదో మాకు తెలుసు, కనీస స్థాయిలోనైనా మేం భయపడబోం అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చైనాకి ధీటుగా హెచ్చరించారు. చేతులకు గాజులు తొడుక్కోలేం, 1 ఇంచి స్థలం కూడా భారత భూభాగం నుంచి మీరు లాక్కోలేరు. మా సైనికులు అప్రమత్తంగా ఉన్నారు, ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు. కేవలం సంయమనం అనేది భారత్ ప్రధాన అస్త్రం, అందుకే వేచి చూస్తున్నాం అంటూ తీవ్ర స్థాయిలో చైనాకు వార్నింగ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అటు చైనా కూడా బోర్డర్లో తన మిలిటరీని భారీ స్థాయిలో మోహరిస్తోంది. ఇటు భారత్ కూడా తగ్గట్లేదు. మన సైన్యం కూడా ఆ బోర్డర్లో రోజు రోజుకు పెంచుతోంది. అక్కడే టెంట్లు వేసి భారత సైనికులు నిత్యం కాపలా కాస్తున్నారు.